ఒక అందమైన గ్రామంలో పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇల్లు, కలువ పూలతో నిండిన చెరువు. ఆ గ్రామంలో సీత అనే సాంప్రదాయ మహిళ ఉండేది. ఆమె మనసు నిండా ప్రేమతో తన ఇద్దరు పిల్లలను పెంచేది. ప్రతి ఉదయం సీత ఆ గ్రామం చుట్టూ నడుస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, తన పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం తపనపడేది. సీతకు ఇద్దరు పిల్లలు, శ్రావణ్ మరియు చిన్నారి లత. సీత వాళ్లకు రోజూ పండ్లు తినిపిస్తూ, చదువు చెప్పి వారిని ప్రేమగా చూసుకోవడం చేస్తుంది. పిల్లలు కూడా అమ్మను ఎంతో గౌరవంగా చూసేవారు. శ్రావణ్ చిన్నప్పట్నుండి చదువులో బాగా చురుకుగా ఉండేవాడు. కాని చిన్నారి లత మాత్రం అల్లరి పిల్ల. ఒకరోజు సీత బాగా అలసిపోయి ఉంటుంది, ఇంటి పని చేసేంత సమయం లేకుండా ఉంటుంది. పిల్లలకు చెబుదామని అనుకుంది. పిల్లలు, నేను కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఈరోజు ఇంటి పనులు చేసుకోగలరా అని సీత అడిగింది. శ్రావణ్ వెంటనే, అవునా అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. ఇంటి పనులు మేము చూసుకుంటాం లే అని అంటాడు. శ్రావణ్ ఇంటి పనుల్లో బాగా సహాయం చేస్తూ, తన చెల్లెలిని కూడా అర్థం చేసుకుని ఆమెకు పాఠాలు నేర్పుతాడు. లత మొదట అల్లరి చేసిందిగాని తర్వాత తల్లి ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకుని సీరియస్గా పనిచేసింది. సీత వీరిని చూస్తూ గర్వంగా నవ్వింది. సీత తల్లి అని చెప్పుకోవడానికి తగినదిగా పిల్లలను కష్టపడుతూ పెంచింది. తన సొంత అవసరాలు పక్కన పెట్టి పిల్లల ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ తపించింది. శ్రావణ్, లత కూడా అమ్మ ప్రేమను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఆమెతో ప్రతి సందర్భంలో గౌరవంగా ఉండేవారు. పిల్లల ఎదుగుదల, కృతజ్ఞతతో పాటు తల్లి త్యాగాన్ని, ప్రేమను తెలియజేసే అందమైన కథ ఇది.